ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన ఎంత బాగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు అంటే 10 ఇంటికి క్యాన్సర్ అయిపోతున్నాడు. ఈ క్యాన్సర్ లాగా మార్వాడు ఎక్కడున్నాడు అంటే ఏడ క్యాన్సర్ ఉంటే ఆడ మార్వాడు ఉన్నట్టే, ఎవరికి క్యాన్సర్ వచ్చినా అక్కడ మార్వాడు ఉన్నట్టే, ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మార్వాడు అక్కడ ఉన్నట్టే అని చెప్పేది మనం గంటపదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబర్ అనేది నిషేధితమైనటువంటి వస్తువు. రజనీగంధ ఎవరికైతే తెలంగాణలో ఒక జిల్లాకు డీలర్షిప్ ఇవ్వాలనుకో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక లీడర్ చెప్తారు ఈసారి మా ఊరికి అని. ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నది ఆ దందా. కానీ అధికారికంగా బంద్ చేస్తాడు, కానీ యథేచ్ఛగా అదే ఈరాలాలు నడుపుతా ఉన్నాడు. ఈరాలాల్ లాంటి వాళ్ళు ఆయిల్లో ఉన్నాడు, ఫుడ్లో ఉన్నాడు, కోడి పెట్టే గుడ్డు కాకుండా వాళ్ళు తయారు చేసే గుడ్డులో కూడా ఉన్నాడు, అన్ని రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణలో మన పూర్వీకులు పొగాకు నలుపుకొని వేసుకుంటుండే, పొగాకు సున్నము వేసుకుని నలుపుకుంటుండే. పొగాకు రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగానే ఉన్నారు. సొంత పొగాకు పండించిన పొగాకును వేసుకున్నప్పుడు వాళ్ళు 90 సంవత్సరాలు 101 సంవత్సరాలు బతికిన ముసలోళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా తిరుగుతున్నారు మా ఇళ్ళల్లో. జగమగ కొట్టుకొని చుట్ట తాగినప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు అమ్మేటువంటి అంబర్ వేసుకున్నారో ఆ అంబర్ తోటి 40 ఏళ్ళోళ్ళు 40 ఏళ్ళకే కనపడుతున్నారు. ఇక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆయుష్ లేదు. ఆ 40 ఏళ్ళకు డెడ్. ఇక ఇప్పుడు కొత్తగా పింఛన్లను స్టార్ట్ చేసి 40 ఏళ్ళకే పెడతారేమో ఈ అంబర్ చేయబట్టి. అంత దరిద్రమైనటువంటి పరిస్థితి, దిగజారినటువంటి పరిస్థితి కేవలం తెలంగాణలో యువతను ఎలాంటి జవసత్వాలు లేనోళ్ళగా తయారు చేసేటువంటి కార్యక్రమంలో ఒక చీకటి నీడలాగా వెంబడిస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి వాడు ఎవరై అంటే మార్వాడి. ఇక్కడ హిందువా ముస్లిమా ఇంకా ఏదైనా కాదు, ఈ అంబర్ ప్యాకెట్లు అమ్మొచ్చా, ఎవరికైనా అమ్మొచ్చా. ఎక్కువ తినేది ఇక్కడ జనాభా హిందువులే ఉన్నారు కదా, నష్టపోయేది హిందువులే. ఈ తెలంగాణలో 70% హిందువులే ఉన్నారు కాబట్టి, నేను కూడా హిందువునే కాబట్టి మా హిందువులను నాశనం చేస్తున్నటువంటి వారు ఈరాలాలు. నేను ఒక గొల్లోని యాదవును, నేను మల్లన్నను పూజిస్తా, నరసింహస్వామిని పూజిస్తా, కానీ మా వాళ్ళందరూ కూడా తింటున్నారు కేవలం ఈరాలాలు గడ మార్వాడ అమ్మేటువంటి అంబర్ ప్యాకెట్లను. హిందువులే ఎక్కువ తింటున్నారు. మరి ఇంతమంది హిందువులను పొట్టగొడితే ఇంతమంది ఓటు కూడా వేయడానికి కూడా చేస్తాడంటే రేపు హిందువులు ఎవరు కాపాడుకోవాలి? మనల్ని కాపాడుకోవాలంటే ఈ మార్వాడిని గో బ్యాక్ చేయాల్సిందే. ఇంకో విషయం, మళ్ళీ ఎడ్యుకేషన్లో కొత్తగా నారాయణ, శ్రీ చైతన్య కొన్ని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నార్త్ నుంచి కోటా కాలేజ్ అని చెప్పేసి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కు అంటే ఒక్కొక్క విద్యార్థికి 7 లక్షల నుంచి 8 లక్షల ఫీజు తీసుకుంటున్నారు. నీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అది. అల్లగా జైన్ అయితే నీట్ వస్తుందట. ఎంత అద్భుతమైన స్కామ్ అంటే అది. ఆ స్కామ్ను ఎవరు కూడా అంటే ఇక్కడ ఒక గుత్తేదారు ఉన్నాడు. ఒక గుత్తేదారు తెలంగాణ గుత్తేదారు. ఆ గుత్తేదారును ముందర పెట్టుకుంటాడు. ఆయన కడుపు ఆయన చూసుకుంటాడు. లోపుకొని తాగాలి, ఉన్న కాడికి కూర్చుకొని పోవాలన్నట్టు ఈయనకుంటుంది. ఆయన వచ్చిన కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకుపోతాడు. ఇప్పుడు పోయినసారి వెల్లాసిటీ అని ఒక కాలేజీ పెట్టి నాశనం చేసినటువంటి గ్రూపే ఈరోజు కోట అని ఒక కాలేజీని తీసుకొచ్చారు. అది రాజస్థాను. ఇక్కడి నుంచి పోయే కాలేజీ ఎవడు కూడా అక్కడ షటర్ కూడా ఖాళీ అయ్యాడు. కొంచెం బోర్డు పెట్టుకుందాం అన్నా కానీ ఆడ బోర్డు పెట్టుకోవడానికి కూడా జాగిన పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితిలో కోట అనే కాలేజీని దిగుమతి చేసుకున్నారు. ఆ దిగుమతి చేసుకున్న కాలేజీలో ఇప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళది కాలపరిమితమైన ప్రోగ్రాము. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక మార్కు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల బిజినెస్ చేసుకుంటారు, చదువుకొని పోతారు. అంతకు మించి ఎక్కడ కోట అయినా ఫోటో ఒకటే. నార్త్లో వచ్చిన కోటకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, సౌత్లో వచ్చిన కోట ఫోటో ఒక్కందే వేస్తారు. అదే బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎడ్యుకేషన్లో లేకపోతే ఎడ్యుకేషన్లో విడిగా ఫిజిక్స్ వాళ్ళనే ఒక ఎడ్యుకేషన్ వచ్చింది. అది నార్త్ నుంచి దిగుమతే. రెసిలెన్స్ అని ఒకటి వచ్చింది, అది నార్త్ నుంచే. ఇక వివిధ రకాలుగా ఏ విధంగా అంటే ఆ విధంగా ఫ్లై అకాడమీ అని ఒకటి పెట్టిరు. అసలు ఫ్లై ఏవియేషన్ కాలేజ్ తెలంగాణ పర్మిషన్ లేవు. ఇవన్నీ కూడా ఢిల్లీ బేస్తో మార్వడలే ఏవియేషన్ కాలేజీలన్నీ. ఈ ఏవియేషన్ కాలేజీలలో
ఏవియేషన్ పిల్లలకు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి 1,00,000 నుంచి 1,50,000 తీసుకుంటారు. వీళ్ళు సొంత సర్టిఫికేషన్ ఫలానా గంగాధర్ ఏవియేషన్ కాలేజ్, ఈరాలాల్ ఏవియేషన్ కాలేజ్ ఉంటే ఆ ఈరాలాల్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆ సర్టిఫికేట్ పట్టుకొని పోతామని కాడ ఈ సర్టిఫికేషన్కు గుర్తింపు ఉండదు, దానికి గుర్తింపు ఉండదు, వీళ్ళకి జాబులు రావు. అట్లా తెలంగాణలో డ్రాప్ అవుట్ అయినటువంటి స్టూడెంట్లను కూడా ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు ఏవియేషన్ పేరు మీద. ఈ ఒక్క విషయంలో కాదు, వివిధ రకాలుగా అందుగలడందు ఇందు లేయడం కాదు, ఎందెందు వెతికినా అందు వెతికి ఇట్లా చూస్తే అలా కనపడేది మార్వాడే. మనం తస్మత్ జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలి. మహబూబాద్ వేదికగా జరుగుతున్నటువంటి కుట్రలు మామూలు కాదు. ఒకడుగా ఇద్దరుగా వచ్చినటువంటి మార్వాడులు అక్కడ వైశ్యులనే ఇల్లులు అమ్ముకున్నారు. ఒక మహబూబాద్లా ఒక నాగేంద్ర బుక్ స్టాల్ అనేట ఆయన ఒక సెల్ పాయింట్ పెట్టుకున్నాడు, ఒక్కటే ఉండే. ఆ సెల్ పాయింట్ కూడా అమ్ముకునే తీసుకొచ్చింది ఆ నాగేంద్ర బుక్ స్టాల్. మిగతా అన్ని కూడా సెల్ పాయింట్లు, సెల్లులకు పెట్టే దారాలు, దానికి ఇచ్చే చెప్పుల కాంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీల రక్తాన్ని, చెమటను కూడా ఊడ్చుకపోయి వాళ్ళ ఇంట్లో దాస్తున్నాం. మనం దాసుడు కాదు, వాళ్ళకే పెట్టుబడి పెడుతున్నాం. ఎంత తొందరగా మనం మేలుకుంటే అంత తొందరగా మంచిదని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు, చాలా మంచి విషయాలు చెప్పావు. ఇప్పుడు అజయ్ విద్యార్థి నాయకుడు అజయ్ మాట్లాడు. పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు అజయ్ శ్రీరావు. నేను శ్రీరోస్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నా. ఇంత పెద్ద గొప్ప నాయకులు మన తెలంగాణ దీక్ష అయినటువంటి హరగోపాల్ గారు, అదేవిధంగా పాటతోటి ఉద్యమానికి రూపొందించినటువంటి గోరెడ్డి రమేష్ అన్న గారు, తెలంగాణ విఠల్ చిలకల సేనన్న, పసునూరు రవీందర్ అన్న, తెలంగాణ శ్యామన్న మాటతోటి ఉద్యమం ఉధృతం చేసినటువంటి అందరి ముందట ఈరోజు మాట్లాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. నేను 2 నిమిషాలు మాట్లాడతా. మేము డిగ్రీలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే ఏదైనా చిన్న బిజినెస్ పెడదామని చెప్పి నా మిత్రుడు నేను ఇదే హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకున్నామన్న. ఒకప్పుడు ఒక రోజు ఆ టీ స్టాల్ పెట్టిన కేవలం గంటకు ఒక ఛాయ్ అమ్మినమో లేదో ఒక ఆఫీసర్ వచ్చిండు, మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్, ఇక్కడ ఎట్లా పెట్టిర్రు, అసలు ఎందుకు పెట్టిర్రు అని చెప్పి మమ్మల్ని తీసేపించిండు ఇమ్మీడియట్లీ. మేమేం చేసినామంటే అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ బీజేపీ అయినంట, మన బీజేపీ మరి తెలంగాణ యువకుల మీద మనకు సపోర్ట్ చేస్తారేమో అని చెప్పి మేము పోయి మా గోడు వెళ్ళపుచ్చుకున్నాం. పుచ్చుకున్న తర్వాత ఆయన ఇన్నోడు చేసిండు. అంత అయిపోయిన తర్వాత ఆ అధికారికి ఫోన్ చేసిండు, సరే ఆ టీ స్టాల్ ని ఇమ్మీడియట్ గా తీసేసుడు, అది చేయకుండా వాళ్ళు మెల్లమెల్ల తీసేసుకుంటారులే అని చెప్పిండు. అయినా కూడా అధికారి వినకుండా టీ స్టాల్ తీసిపోయిండు. తీసేసిన తర్వాత మేము ఒక వారం రోజులు ఆఫీసులో అటు ఇటు చుట్టూ అన్ని తిరిగినాం. సరే పర్మిషన్ తెచ్చుకోండి, సరే ఇక్కడ పెడదామని చెప్పి ఆఫీస్ చుట్టూ తిరిగితే ఏ అధికారి కూడా మాకు పర్మిషన్ ఇయ్యాడు. ఆ తర్వాత ఒక 10 రోజుల్లో చూసిపోయినాం. మేము సేమ్ ఎగ్జాక్ట్ ఎక్కడైతే పెట్టినామో అదే లొకేషన్ లో, ఒక ఇంచు కూడా అటు జరగాలి, అదే ఎగ్జాక్ట్ లొకేషన్ లో ఒక మార్వాడు అక్కడనే ఒక టీ స్టాల్, ఒక జిలేబీ బండి పెట్టినట్టు పెట్టిండు. మేము పరిశీలనం, మేము తెలంగాణలో మై ఉండి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుడు ఈ కార్పొరేటర్ దగ్గరికి పోయినా కూడా మాకు పర్మిషన్ లేదు, ఏం లేదు. కానీ ఈడెవడో వచ్చిండు పక్క రాష్ట్రపోడు చెప్పి వచ్చి ఇక్కడ మన సంపదను దోచుకుంటని చెప్పి మస్తు బాధపడ్డాం. ఒక నెల 2 నెలలు తిరిగినా కూడా మాకు పర్మిషన్ హైదరాబాద్ లెక్క రాలేదని వాళ్ళు అడ్డగోళ్ళ పర్మిషన్లు తెచ్చుకుంటుండు. అంటే దీన్ని బట్టి ఈ బీజేపీ నాయకులు కావచ్చు, వివిధ పార్టీల నాయకులు కావచ్చు, ఎవరి కోసం సపోర్ట్ చేస్తారు, వీళ్ళు రాజకీయం అసలు ఎవరి కోసం యూజ్ అవుతుంది మనం తెచ్చుకున్న తెలంగాణ. అదొకటైతే, ఇంకోటి నేను సామాజిక మాధ్యమంలో అంటే ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటా. వీడియోలు చేసినప్పుడు నేను ఒక దళిత యువకుడిని వీడియోలు చేసిన అన్న గోరెడ్డి రమేష్ అన్న పాట, ఆయన మన తెలంగాణ శ్యామన్న మాటిన తర్వాత నేను వీడియో వేసిన కామెంట్లలో ప్రతి ఒక్కడు కూడా, అరే నీకేమైనా ఉద్యోగం ఉంది, నీకేమైనా బిజినెస్ ఉందా, నీకు ఏముందిరా భయ్, ఈ మార్వాడిలో మీద పడ్డావు, ఈ మార్వాడిల కోసం ఉద్యమం చేస్తే నీకేం రాదురా బాబు, ఇలా మొత్తం లబ్ధి పొందేలా కోమటోళ్ళు, ఇంకా ఆర్యవైశ్యులు, ఇంకా వేరేటోళ్ళు విశ్వకర్మలు వాళ్ళకి యూజ్ అయితే తప్ప నీకేం కాదని చెప్పి నన్ను ఎడతెలిపి లేకుండా నన్ను ఎక్కివడుతారు వెనకకెళ్ళి. నేనన్నా, అరే బాబు పక్క రాష్ట్రంలో వచ్చి మన తెలంగాణని సంపదనంతా దోసుకున్నప్పుడు ఇటు తెలంగాణలో కోమటోళ్ళు అయితేంది, ఆర్యవైశ్యులు అయితేంది, ఇంకొకళ్ళు అయితేంది, బ్రాహ్మణులు అయితేంది, మాలోడు అయితేంది, మాదిగోడు అయితేంది, మంగళోడు అయితేంది, ఎవడైతేంద్రా బాబు, ఫస్ట్ తెలంగాణ బిడ్డ వాళ్ళు, తెలంగాణ బిడ్డలు మన యొక్క రక్తం పక్క ఉన్నట్టు ఆంధ్రోని మన పాలనలో కొట్టి మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు గుజరాత్ మార్వాడు వచ్చి మళ్ళీ మన సంపాదనంతా దోసుకుంటుండ్రా అని చెప్పి మస్తు బాధపడి ఎక్కడికైతే అక్కడికి, ఇలా మీ అందరికి తెలిసే తెలంగాణలో మెట్పల్లి జైత్యాల జిల్లా, నిన్న రాత్రి ఈ మీటింగ్ ఉందని చెప్పి నేను 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన. నేను ఏదో ఒక చిన్న అవకాశం మనం దొరకకపోతుందా, నా గొంతు అక్కడ ఇప్పకపోతున్నా, పెద్ద ఉద్యమకారులు పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళ ముంగట నేను మాట్లాడకపోతానని చెప్పి అక్కని చెప్పి ఇక్కడ రాకొచ్చిన నేను 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి. నేను చెప్తున్నా,
ఈ బండి సంజయ్ అనేట ఆయన ఉన్నాడు. ఆ రోజు మన ఇప్పుడు కీర్తి చేసినటువంటి సాయి చందన గారు ఆయన గురించి ఒక పాట పాడండి, ఇప్పుడు సామాజిక మాధ్యమంలో మంచిగా వైరల్ అవుతుంది. ఆనాడు ఎట్లా ఈ బండి సంజయ్ అనేట గుజరాత్ లో గులాంగిరి చేస్తాడని ఊహించే ఆయన పాట పాడని చెప్పి ఇలా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడు ఈ అగ్నివీర్ అనేటటువంటి ఒక ఉద్యమంలో కూడా ఆయన తెలంగాణ యువకులకు మద్దతుగా మాట్లాడకుండా ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక యువకుడు సోషల్ మీడియా వేదికగా గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. మళ్ళీ వల్ల ఈయన మార్వాడీలోకి గుజరాతీలకే మళ్ళీ ఆయన మద్దతుగా కలుగుతుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నాయకులు, ఈ బండి సంజయ్ కావచ్చు, ఇక వివిధ నాయకులు కావచ్చు, ఈ గుజరాత్ లో నోట్లతోటి గెలిచిరా, తెలంగాణ ప్రజల ఓట్లతోటి గెలిచిరా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఇది ఒక ఎమర్జెన్సీగా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా మేమంటే చిన్నపిల్లలు